ఇరాన్‌లో గ్రాండ్ బజార్ పూర్తిగా మూసేశారు. ఈ గ్రాండ్ బజార్ అనేది ఇరాన్‌కి చాలా పెద్ద కీలకం. ఈ రోజు $1 ఈక్వల్ 42,125 ఇరాన్ రియాల్స్ ఉంది. అంటే ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. చాలా అంటే చాలా దారుణం పరిస్థితికి వచ్చేసింది. అక్కడ ఏమి కొనుక్కోలేనటువంటి పరిస్థితి. విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. కనీసం ఒక ఆయిల్ కొనుక్కోలేకపోతున్నారు. తినడానికి నూడిల్స్ కొనుక్కోలేకపోతున్నారు. అలాగే వాళ్ళు రొట్లకు కావాల్సిన పిండ్లు కొనుక్కోలేకపోతున్నారు. ఒక సగటున ఇరాన్ వ్యక్తి $100 మాత్రమే సంపాదిస్తాడు నెలకి. ఆ $100 ఏ మూలకి సరిపోవడం లేదు. అంటే 42 లక్షల రియాల్స్. 42 లక్షలు వారం కూడా రావట్లేదండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దిగజారిపోతుంది. 62% పన్నులు విధించింది ప్రభుత్వం. సెంట్రల్ బ్యాంక్ గవర్నరు మహమ్మద్ రెజా ఆయన రాజీనామా చేశాడు. ఆయన ప్లేస్ లో మంత్రి అబ్దుల్ రజాని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరిని కూర్చోబెట్టినా అక్కడ ఆర్థిక పరిస్థితి అయితే మెరుగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి ఇరాన్ గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనలో కేవలం గ్రాండ్ బజార్ మాత్రమే కాదు, ఇరాన్ మొత్తం కూడా వ్యాపించేసింది. అందులో ముఖ్యంగా ఏ నగరాలు ఉన్నాయంటే కరాజ్, హమేదాన్, కిష్, మలార్డ్, ఇస్ఫహాన్, కెర్మాన్షా, షిరాజ్, యార్జ్లకు సంబంధించి ఈ మొత్తం అన్ని పట్టణాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించేశాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రాజకీయ నాయకులు వారి స్వార్థం చూసుకోవడం వల్ల ఈరోజు దేశం నాశనం అయిపోయింది. ఇప్పటికే విదేశాలన్నీ కూడా ఆంక్షలు, ముఖ్యంగా అమెరికా విధించినటువంటి ఆంక్షలు ఇంకా శరాఘాతంగా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఈ రోజు ఇరాన్ ఈ పరిస్థితికి రావడానికి గత 3 దశాబ్దాలుగా తను తీసుకున్నటువంటి గోతులు తనే పడిపోయింది. ఇలాంటి ఆర్థిక సంస్కరణలు ఏ దేశానికి కూడా రాకూడదు. ఈ రోజు మామూలుగా చూసుకున్నట్లయితే మన దేశంలో ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు వచ్చే పరిస్థితులు ఉన్నా సరే మన యొక్క పండగలు వాటిని రానివ్వకుండా కూడా చూస్తుంటాయి. మామూలుగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అంటే మళ్ళీ మీరు ఏదైనంటే ప్రతి దానికి తీసుకొస్తాడు అంటారు. ఒక్క వినాయక చవితికే దాదాపు 1,00,000 కోట్ల పైగానే రూపాయలు మారుతుంటాయి. అది హిందువుల, ముస్లింల, క్రిస్టియన్స్ ఏం లేదు. ప్రతి ఒక్కరి డబ్బులు అటు ఇటు చేంజ్ అవుతాయి. అలాగే ఒక దసరాకి 4 లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. బడాబాబుల నుంచి పేదవారి వరకు ప్రతి ఒక్కరి చేతికి కూడా రూపాయి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సంక్షోభాలు రావు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి అయినా సరే అంతెందుకు రాత్రి డిసెంబర్ 31 డబ్బు ఎంత మారి ఉంటుంది. అలాగే రేపు సంక్రాంతి తర్వాత ఉగాది, ఇలా ప్రతి పండగని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మన డబ్బులు అటు ఇటు చేంజ్ అవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభం రానివ్వకుండా కూడా కాపాడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు కానీ ఆర్థిక సంక్షోభం రానివ్వకుండా కాపాడే విధానంలో ఇది కూడా ఒక భాగం. మన యొక్క సంస్కృతి, మన యొక్క పండగలు.